మరి మీరు ఫ్యాన్సా ఫాలోవర్సా అని ఏమైనా చెక్ చేసుకున్నారా? ఫ్యాన్స్ అంటే ఏం చేస్తారు? అభిమానులు. మరి ఫాలోవర్స్ అంటే అనుచరులు. సో మనం కేవలం ప్రభువా ప్రభువా అంటా ఉన్నామా, లేకుంటే ప్రభు చెప్పింది చేస్తా ఉన్నామా అని మనము పోయిన వారం మరి ఫ్యాన్సా ఫాలోవర్సా అని మనము మరి కొన్ని విషయాలు నేర్చుకున్నాం, పరీక్షించుకున్నాం. ఈరోజు నేను కొంచెం ఇంకా దాని సెకండ్ పార్ట్ మనం ఈరోజు చూసుకుందాం. మనము మరి టీ టైంలో టీ ఫెలోషిప్లో నేను పంచుకున్న ఏదైనా కానీ ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి మనం ఏమని, చక్కగా అర్థం చేపియడానికి నాకు సహాయం దయచేయమని, చూపమని. నేను ఫ్యాన్నా లేకుంటే ఫాలోవర్నా అని ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడగాలి, లేకపోతే మోసపోతాం. ఎందుకంటే అనేక మంది ఆ దినంన ఫ్యాన్స్ అయిన వారు, ప్రభువా నీ నామంన మేము దయ్యాలను వెలగొట్టలేదా, మీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా, మీ నామంలో ప్రవచించలేదా అంటే వీళ్ళందరూ పరిచర్యలో ఉన్నారు అనుకుంటా ఉన్నారు. మేము పరిచర్య చేసేసినాం, గొప్ప పని చేసేసినాం అని అనుకుంటా ఉన్నారు. కానీ చేసిందేమో పరిచర్య, కానీ నడిచిందేమో అక్రమంగా, తమ్ముడు పంచుకున్నట్టు. ఏంది? మంచిగా ప్రసంగం చేయొచ్చు, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థం. అక్రమంగా నడుచుకొనుట. ప్రవచించు కృపావరములుండి అంటే ప్రసంగించే కృపావరములుండి, మర్మమంతయు జ్ఞానమంతయు ఎరిగిన ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు. కొంతమంది కాల్చబడుటకు వారికి శరీరం ఇస్తారు, అయినా ప్రేమ లేకుంటే వ్యర్థుడే. చూడండి, మరి అలాగనే వారి ఆస్తిని నమ్మేం చేస్తారు? పేదలకు ఇస్తారు, కానీ ప్రేమ లేకుంటే వ్యర్థుడే. మనం కూడా కానుకలేయచ్చు, చర్చికి పోవచ్చు, కానీ ఎవరైనా కోపం తెప్పిస్తే అమర్యాదగా మాట్లాడవచ్చు, డంబంగా ప్రవర్తించవచ్చు, నేనే అని సప్రయోజనంని విచారించవచ్చు. దేన్ని ఓర్వము, దేన్ని తాల్చుకున్నాం. చేసింది పరిచర్య, కానీ నడిచింది ఎలా? అక్రమంగా. ఫ్యాన్స్ మళ్ళీ ప్రభువా ప్రభువా అని స్తుతించుతాం మనము, కానీ నడుచుకోలేదనుకోండి, వారు ఫాలోవర్స్ కాదు, కేవలం ఏంది? ఫ్యాన్సే. ఈ ఫరిసయ్యులు ఉన్నాడు చూడండి, ఈ ఫరిసయ్యులు ఏం చేస్తారు? చాలా పెద్ద భక్తి చేస్తారు, సమాజ మందిరాలు కట్టిస్తారు, సమాధులు కట్టిస్తారు ప్రవక్తలై. మరి అన్నీ చేసేది ఏంది? మనుషులు చూడాలని కదా. మోషే పీఠంలో కూర్చుంటారు, చెప్పేదేమో ధర్మశాస్త్రం, నమ్మేదేమో యెహోవా అని. మళ్ళీ చేసేదేమో వారానికి 2 పూటలు ఉపవాసం. మరి దశం భాగాలలోనైతే వీళ్ళని మించిన వాళ్ళు లేరు, పుదీనాలలో కూడా జీలకర్రలలో కూడా ఇస్తారు. కానీ పోయేది ఎక్కడ? నరకానికి. ఎవరైనా వారిని మతంలో చేర్చుకొని ఏం చేస్తారు? వాడు చేరితే కనుక వాడిని 2 నరకపాత్రలు చేస్తారంట. వీరిని ఏమనాలి? మళ్ళీ నేను ఫ్యాన్సే కదా, ఫాలోవర్సా? మళ్ళీ ఏం చేస్తారు? ఎందులో అయినా కానీ దేవుని ఆజ్ఞ కంటే మించిన పనులు చేస్తారు. ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞ కంటే తల్లిదండ్రులను సన్మానించమంటే వీరేం చేస్తారు? తల్లిదండ్రులకు హెల్ప్ చేయరు, కానీ హెల్ప్ చేసే ధనంని తీసుకుపోయి మందిరంలో వేసి ఏమంటారు? దాన్ని కుర్బాన్ అంటారు. చేసేటిది ఎక్స్ట్రాలు, దేవుని మాట వినకుండా. సో వీరిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అంటారు. చెప్పేదేమో మా దేవుడు గొప్పోడు, ఆరాధించేటిదేమో యెహోవాని, కానీ నడుచుకునేది మాత్రం అక్రమంగా. సో మనం కూడా చాలా చక్కగా చెక్ చేసుకోవాలి, మనం ఫ్యాన్స్ మా ఫాలోవర్స్ మా. నేను అలాగనే పోయిన వారం కూడా ఒక సంఘటన, బాడీ బిల్డర్ని గురించి, వైఫ్ని గురించి పంచుకున్నా కదా. ఈరోజు కూడా నేను ఒక సంఘటన అంటే చూపెట్టింది దేవుడు. నేను ఇలాగనే ఒక మెమోరియల్ మీటింగ్కి పోయినా. అంటే వారి తండ్రి గారు మరి చనిపోయి జ్ఞాపకార్థం పెట్టుకున్నారు. వారిగా అందరూ ఒక్కరి తర్వాత ఒక్కరు పిల్లలు అందరూ, ఇద్దరు మరి వారి తండ్రి గారిని గురించి చెప్తా ఉన్నారు. ఏమనంటే మా తండ్రి ఆఫీసర్ అని చెప్పిండ్రు. అలా అన్నీ చెప్పి ఏం చేస్తుండే, కానీ మా తండ్రి ఎంత మంచోడంటే బాత్రూమ్ క్లీన్ చేసేటోడు,
మళ్ళీ ఆఫీస్లో ఎంత చక్కటి పేరు సంపాదించుకున్నాడు, కష్టపడి పనిచేసిండు, కష్టపడి పైకి వచ్చిండు, మమ్మల్ని చక్కగా పెంచిండ్రు, భయభక్తులలో పెంచిండ్రు, అన్నీ చెప్పిండ్రు. చెప్పిన తర్వాత నన్ను అడిగి పిలిచిండ్రు కదా, మరి నేను సత్యం చెప్పాలి, ఏం చేయాలి? మీరు బాత్రూమ్ కడుగుతారా అని అడిగిన. అన్నం తిన్నుడే కష్టం వీళ్ళకి, తండ్రి మాత్రం ఏం చేసిండంట, మరి ఏం నేర్చుకున్నారు మీరు? మా తండ్రి ఏందనుకున్నారు, చర్చిలో కూడా కడతారు, మరి మీరేం చేస్తారు? ఏం చేయ. అరే వీరిని తండ్రి ఫ్యాన్స్ అనాలనా, ఫాలోవర్స్ అనాలనా? ఏం ప్రభువా ప్రభు అని, మా దేవుడు ఎంత గొప్పోడు అంటే ఈ చెంప మీద కొడితే ఈ చెంప, నువ్వేం చేస్తావు? ఇంకొక చెంప బల్ల కొడతావు. మరి చేసాడదేమో ప్రభువా. అరే మా దేవుడు ఎంత గొప్పోడు, దూషిస్తే ఏం చేయడు, బదులు దూషించాడు. కానీ మేమేం చేస్తాం, ఒక్కడు తిడితే 10 తిట్టాలే అంటే వారిని ఏమనాలి నేను? కాదు, అక్రమంగా నడుచుకుంటారు. పోతారా చర్చికి? ఎస్ పోతారు. ఎన్ని సంవత్సరాల నుంచి పోతుండ్రు? 15-20 సంవత్సరాల నుంచి పోతుండ్రు. కానీ నడుచుకుంటున్నది ఎట్లా? అపురంగా. ఏం ప్రయోజనం? అట్లా వాళ్ళని అన్ని లిస్ట్ అడిగిన, అన్ని డీటెయిల్స్ ఇస్తలేను, షార్ట్ చేయాలని. అంటే కొన్నిసార్లు మనం అలా అప్రిషియేట్ చేస్తాం. అలా చర్చిలలో చూస్తున్నా, శృతి పాడనరు అంటే గంట సేపు పాడుతున్నారు. కానీ అలా నడుచుకుంటలేరు చాలామందికి. దేవుణ్ణి ఆరాధించేస్తున్నారు అలా, కానీ ప్రవర్తన విషయంలో నిజంగా అలా లేదు. సో చాలా జాగ్రత్తగా మనం ఫాలోవర్స్ ఫాలోవర్స్కున్న ఒక గుణ లక్షణంని ఈరోజు నేను మీతోటి షేర్ చేసుకున్నా. ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఫాలో అయినరో చూడండి, వారికి ఒక గుణ లక్షణం ఉన్నది. ఆ గుణ లక్షణం ఏంటంటే, వాళ్ళకి ఉన్నవి విడిచిపెట్టుకొని వారు ఏం చేసిండ్రు, ప్రభుని వెంబడించిండ్రు. అవునా కదా? ఫాలోవర్స్ అందరు ఏం చేసిండ్రు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉన్నాయి విడిచిపెట్టుకొని ఏం చేసిండ్రు? ఆయనని వెంబడించిండ్రు. అలాగనే మీరు మమ్మల్ని ఫాలో చేయాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు కదా, అద్భుతాలు మరి ఏమంటారు, 5 రొట్టెలని 5,000 మందికి పంచి అద్భుతాలు చేసినప్పుడు బహు జన సమూహం ఆయనను ఏం చేసింది? వెంబడించింది. చూసిండ్రు వీళ్ళందరినీ, యేసుక్రీస్తు ప్రభు చూసిండ్రు, వీళ్ళు ఖాళీ ఫ్యాన్సేనా? అద్భుతాల కొరకే వస్తుండ్రా, రొట్టెల కొరకే వస్తుండ్రా, మరి దేనికైనా వస్తుండ్రు అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేసిండంటే, వారిని అడిగిండు. బహు జన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉంటే, అంటే ఇది నేను చెప్పేది లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. బహు జన సమూహం ఈ అద్భుతాలను అన్నిటినీ చూసి, 5 రొట్టెలను 5,000 మందికి పంచుట చూసి, ఈయననే మా రాజు, ఈయన కనుక మనకు రాజు అయితే కనుక మనకు రొట్టెలకు కొదువు లేదు, హాస్పిటల్ అవసరం లేదు అనుకున్నారు వీళ్ళు. అబ్బా ఇంకా ఇట్లుంటే ఏంది, ఖుషి అంతా అని అనుకున్నారు. కానీ ప్రభు వారిని చూసి వారిని అన్నాడు, అట్లా బహు జన సమూహంలో ఆయనను వెంబడిస్తూ ఉంటే ప్రభు వారితో అద్భుతాలు చేశాడు. కానీ అక్కడికి స్టాప్ చేయలే. మీరు కేవలం ఫ్యాన్సే కాదు, ఏం కావాలి? ఫాలోవర్స్ కావాలి మీరు. ఎందుకంటే ఆయనే మార్గము, జీవము, సత్యం. ఆయన ద్వారా తప్ప మనం తండ్రిని ఏం చేయలేము, చేరుకోలేము. ఆయన నడిచిన అడుగుజాడలనే మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. కాబట్టి బహు జన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉంటే, అప్పుడు 25వ వచనం చేద్దాం. బహు జన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉంటే, ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, అబ్బా గుంపులు వచ్చేస్తున్నారు, అబ్బా మంచిగా ఉన్నది, ఎక్కడ చూసినా కానీ అని అంటే, ప్రభు ఆ గుంపుని చూసేసి ఫుల్ అయిపోయి, అబ్బా అందరు వచ్చేస్తుండ్రు అని అనలే. వారికి చెప్పిండు, నాయనా మీరైతే వస్తున్నారు కానీ అని చెప్పి వారితో చెప్పిన మాటలు చూడండి. ఎవడైనను
నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. శిష్యులనైనా మీరు ఖాళీ ప్రభువా ప్రభువా అననికి వచ్చిండ్రా, లేదు శిష్యులు అవుతారా? మరి నన్ను వెంబడిస్తారా? నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి అని చెప్పాడు. అని చెప్పి ఇక్కడ కాస్ట్ చెప్పాడు. కింద ఏం చెప్పాడు? ఎవరైనా ఒకరు గోపురం కట్టించుకోవాలంటే ముందుగా నిలబడి, అక్కడ నాకు తెలుగు అంత చక్కగా రాదు, ఆడు ఉంటే తగలబడి అని ఉన్నది. ఇదేంది తగలబడి అంటుండు అని నేను, అంటే భాషలో ఏంటంటే కూర్చొని అన్నమాట, అది యాక్చువల్ తగలబడి అంటే. మరి నాకు తెలియదు, ఎప్పుడు మా ఇంట్లో యూజ్ చేసే తగలవాడు ఆడ అంటుండే. తగలవాడు అంటే ఏం తగలవాడాలనో అర్థం కాకపోతుండే కదా. ఇక్కడ తగలవాడు అంటే చక్కగా కూర్చొని, ఏం చేసి కూర్చొని, కూర్చొని అంటే మామూలుగా కాదు, పీస్ఫుల్గా కూర్చొని ఆలోచించు. ఈ రోజులలో ఏమవుతుందో తెలుసా, ఎమోషనల్గా అలా ఫీల్ అయిపోయి ఎవరెవరు ప్రభువుని అంగీకరిస్తున్నారు అంటే మీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఫీల్ అయిపోయి చేయెత్తేస్తున్నారు. మీరు రండి ముందుకు అంటే వచ్చేస్తున్నారు. తగలవాడు కూర్చోమని చెప్తలేరు ఎవరు. చెప్తుండ్రా ఎవరైనా? క్రైస్తవులు వింటుండ్రా? అలాగనే ఒక సేవకుని దగ్గర ఒక స్త్రీ ఏం చేసిందంటే ఆ మీటింగ్లో ఎమోషనల్ అయిపోయి బంగారం ఉంగరం కమ్మలు వేసేసిందంట, తీసి ఎండ్ల కానుకలు వేసేస్తే ఈ పాస్టర్ గారు యథార్థపరుడు ఎవరు మళ్ళీ మీటింగ్ ఫస్ట్ సెషన్లో ఎవరో మరి ఇలా కమ్మలు వేసిండ్రు, వారు ఎవరు వేసిండ్రు వాళ్ళు వచ్చి నన్ను కొంచెము వారి భర్తతోటైనా తండ్రితోటైనా మరి వచ్చి నన్ను కలవండి అని చెప్పాడంట. కలిసిందంట. నీ భర్తకు తెలుసా అంటే తెలిసిందంట. ఓకే, దేవుడు నీ కానుకని అంగీకరిస్తాడు. ఓకే, నీ కానుకని అంగీకరిస్తాడు డెఫినెట్గా, కానీ నేను చెప్పింది కూడా విను అని ఆ పాస్టర్ గారు అన్నారంట. ఆ సేవకుడు అన్నాడంట, అమ్మ నువ్వు దీన్ని తీసుకోపో, 15 దినాలు ఆలోచించి చెయ్యాలనా లేదా అని. ఏని 15 డేస్ ఆలోచన చెయ్యి, ఆలోచన చేసి మళ్ళీ వచ్చి దాన్ని నువ్వు అమ్మేసి క్యాష్ చేసి చెక్ కానుకలకి ఇయ్యి, లెక్కలో ఉంటుంది. లేకపోతే మేము తీసుకపోయాం అంతే, ఏంటి దొంగతనం చేసినావు అని అడుగుతారు. ఇవన్నీ బాగోలేదు అని 15 డేస్ టైం ఇచ్చిండంట. ఆమె 15 డేస్ తర్వాత రాలేదంట. ఏదో చెప్పినా అప్పుడు ఇవ్వాలనా లేదా దేవుడు ఇమ్మన్నాడా లేదా అని ఆలోచించుకొని మళ్ళీ అనిపించలేదంట. ఏదైనా ఎమోషనల్ ఏం చేస్తాం, కానీ ఇక్కడ ప్రభు ఇట్లా ఎమోషనల్గా ఏదైనా చేయమని చెప్పలే, అంగీకరించేసే అని చెప్పలే. జాగ్రత్త. మీరు తగలబడి కూర్చొని ఏం చేస్తాడంట, ముందుగా లెక్కలు చూసుకుంటాడంట. ఆ గోపురం కట్టడానికి, ఆ ఇల్లు కట్టడానికి కావలసిన ధనం నా దగ్గర ఉన్నదా లేదా అని ఆలోచించి ఏం చేస్తాడు, అది స్టార్ట్ చేస్తాడు. లేకపోతే ఏమంటారంట మనుషులు, గోపురం కట్టడానికి ఇల్లు కట్టడానికి అయితే స్టార్ట్ చేసిండు కానీ కట్టలేకపోయిండు అని ఏం చేస్తారు, ఎగతాళి చేశారు. అలాగనే 20,000 సైన్యంతో వచ్చే రాజుని 10,000 సైన్యం ఉన్నవాడు ముందుగానే ఏం చేయాలంట, ఆలోచించాలంట, ఈయనతో నేను యుద్ధం చేయాలనా లేదా అని ఆలోచించి ఏం చేయాలంట, ముందుగానే రాయబారం పంచాలి, లేకపోతే చనిపోయినా లేకుంటే వీరస్వర్గం అని యుద్ధం అని చేయాలి. ముందుగానే ఆలోచించుకోమన్నాడు. ఇది ఎందుకు చెప్పాడు ఈ 2 ఉపమానాలు? మీరు నన్ను ఫాలో చేయాలంటే ఎమోషనల్గా అలా ఫీల్ అయిపోయి కంపెనీ నడుస్తుందంటే, ఏదో అద్భుతం జరుగుతుందంటే, పిల్లలు పుడతారంటే నన్ను దయచేసి అట్లా వెంబడించకండి. ఆలోచించండి. ఏం చేసి కూర్చొని మంచిగా ఆలోచించండి. ఎందుకంటే పిల్లలు పుట్టిన వాళ్ళు అందరు ధన్యులు కాదు, పరలోక రాజ్యం వారిది కాదు. క్రైస్తవుల కంటే ఎక్కువ పిల్లలు వేరే వాళ్ళకు పుడతారు. అవునా కదా? తప్పు చెప్తున్నాను ఆయన. క్రైస్తవాల కంటే ఎక్కువ కంపెనీలు వేరే వాళ్ళకు ఉన్నాయి, లేవా? సో అలా ఉండదు. మీరు ఆలోచించండి. నేను కూడా మిమ్మల్ని ఎందుకు చెప్తున్నా, ఆలోచించండి.
మనం ఆలోచించాలి కూర్చొని. మనం ఫ్యాన్స్మా, ఫాలోవర్స్మా, లేకపోతే మోసపడతాం. ఆ దినం చూసి ప్రభు నేను కూడా చర్చికి పోయినా అంటే, ప్రభు మనల్ని ఎరగాడు అంటే మనం ఏం చేస్తాం? ఎందుకంటే చాలా మటుకు క్రైస్తవ జీవితం ఎలా ఉన్నదైతే పొయ్యేదేమో చర్చికి, నడుచుకునేదేమో అక్రమంగా. ఈవెన్ సువార్త సేవ కూడా చేస్తే కొందరు కక్షతేత మిషతేత చేస్తారంట, కొందరు మరి ప్రేమతోటి చేస్తారంట. ఏది సువార్త కూడా ఫీలింగ్స్ ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ఫ్యాన్సా, ఫాలోవర్సా అని మనం పరీక్షించుకోవాలి. కూర్చొని థింక్ చేయమంటా ఉన్నాడు. ఈ రెండు ఉపమానాలు చెప్పేసి ఏమంటా ఉన్నాడు అంటే, కిందికి వస్తే అలాగుననే సేమ్ ఈ రెండు ఉపమానాల ప్రకారం ఆలోచించుకొని, నన్ను వెంబడించిన గోరువాడు తనకు కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాడు. ఇదేదో పెద్ద బౌన్సర్ ఉంది. ఇవాళ రేపు చర్చిలో చెప్తే ఖాళీ అయిపోయేటట్టు అనిపిస్తుంది. మీకు కూడా చెప్తే ఉరికిపోతారా ఏంది? నిజంగా ఉరకారంట పాస్టర్ గారు. మరి చూడండి, నేనైతే చెప్తున్నా అరిస్తాముడు. మరి పారిపోతే నాకు తెలియదు, అరే ఈయన వచ్చి చర్చి కాల్ చేసిపోయిండని. పోతారా అట్లా? ప్రభుని వెంబడిస్తారా? మరి గట్టిగా చెప్పండి ఆమెన్. కొంచెం గట్టిగా చెప్పండి. నైస్. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే ఆయననే మార్గం, జీవం, సత్యం. లోకమంతా సంపాదించుకొని మన ప్రాణంని దక్కించుకోనకపోతే ఏం ప్రయోజనం? తన ప్రాణంకి ప్రతిగా ఒకడు ఏమి ఇవ్వగలుగుతాడు? ఈ మధ్యలో టాటా చనిపోయింది కదా, ఏం తీసుకోపోయిండు? ఏం తీసుకోవాలి? మనం ఏం తీసుకుపోతాము? టాటాకు ఉన్న దాంట్లో మనకి ఒక్క చెక్ బుక్లో ఒక్క చెక్ కూడా ఫుల్ కాదు కదా. ఏం చేస్తాం మనం? ఏం సాధిస్తాం? నేను వస్తా ఉంటే మేము అట్లీస్ట్ నెలకు 2 యాక్సిడెంట్లు అన్నా చూస్తున్నాం. ప్రభుని అనుకుంటా ఉంటా, ప్రభు మేము కూడా పోతే ఏంది మా సంగతి? ఎవరైనా పోవచ్చు కదా, ఏంది మరి మన సంగతి? ఎలా టైం గడుపుతా ఉన్నాం? ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? దేని వెనుక పరిగెత్తుతా ఉన్నాము? తన కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాలేదు. నిజంగా మళ్ళీ ప్రభుని వెంబడించాలంటే ఏం చేస్తా అంటా ఉన్నాడు? ఉన్నదేం చేయాలి? విడిచిపెట్టాలని. ఇవి రోజు ఉల్టా నడుస్తున్నది క్రైస్తవత్వం, తెలుసు కదా. ఇస్తారు రండి అంటే చర్చి నిండిపోతున్నది. మనమేం చేయమని, ప్రభు ఏం చేయమన్నాడు? ఉన్నది విడిచిపెట్టుకునేది మాట్లాడు అంటా ఉన్నాడు. ఉన్నది నీకు కలిగినదేదో ఉన్నది విడిచిపెట్టేది మాట్లాడు. అందుకని దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? నో, 100% చేయడు. ఆయన రాజ్యంని, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవి అన్నీ ఏం చేస్తాడు? ఆయన అనుగ్రహిస్తాడు. చిన్న పాప చక్కగా జకయ్య స్టోరీస్ చెప్పిండు. జకయ్య స్టోరీ చెప్తే వాళ్ళని వదిలిపెట్టేసిండా? శిష్యులు అన్ని విడిచిపెట్టుకొని వచ్చిండా? వాళ్ళని వదిలేసిండా? పాస్టర్ గారు కూడా ఆయనకు వచ్చే నౌకరీ విడిచిపెట్టేసి వచ్చిండు, విన్నా నేను. ఓకే, విడిచిపెడతాడా? ఏమి విడిచిపెట్టాడు? దేవుడు నన్ను విడిచిపెట్టిండా? విడిచిపెట్టాలా? దానికి నేను సాక్షిని. సింహ పిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయి కానీ వారికి లేమి కలగదు. కరోనాలో అందరికీ కష్టం వచ్చింది కానీ నేను మాత్రం సుఖంగా ఉన్నా. ఎవరెవరికి ఉద్యోగాలు పోయినాయి, అవి పోయినాయి, ఏమేమో పోయినాయి, పరేషాన్ అయింది, నేను మాత్రం ఆరాంతో ఉన్నా. ప్రభువా నిజంగా అద్భుత రీతిగా ఆయన పోషించే దేవుడు. ఆమేన్. తల్లి మరిచినా కానీ నిన్ను మరవడు, విడువడు, ఎడబాయడు. దానికి ఛాన్సెసే లేదు. రాజులను నమ్ముకుంటే మోసపోవచ్చు, కానీ యెహోవాని ఆశ్రయించేవాడు ధన్యుడవుతాడు. ఆమేన్. అందుకని మీరేం భయపడకండి. ఏదైనా విడిచిపెట్టాలంటే చూస్తాడు ఏం చేస్తాడా అని, మన లోపటున్నది పరీక్షిస్తాడు. సో మనం ఫ్యాన్స్, మా ఫాలోవర్స్ అంటే వీళ్ళందరూ కూడా ఏం చేసిండ్రు అని అంటే, ఎవరైతే వెంబడించిండ్రో
నిజంగా విడిచిపెట్టుకొని వచ్చిన వారు చూస్తా ఉన్నాం. అలాగే నేను చరిత్ర అంతా చూస్తే, ఈ శిష్యుల చూస్తే వీరు విడిచిపెట్టుకున్న వారే ఉన్నారు అందులో లిస్టులో. ఎవరైతే ప్రభుని వెంబడించిండ్రో విడిచిపెట్టుకున్న వారు ఉన్నారు. పౌలు అయితే నాకు ఏవేవి లాభకరంగా ఉండేనో వాటిని అన్నిని ఏం చేసిండంట, పెంటతో సమానంగా. ఎవరిని సంపాదించుకోవడానికి? క్రీస్తుని మనం చూడండి 3వ అధ్యాయం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, నాకు ఏవేవి లాభకరంగా ఉండనో వాటిని అన్నిటినీ నేను పెంటతా ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకుంటకు నేను ప్రయాసపడుతున్నా అంటాడు. ఆయనను ఎన్న వచనం బేట చదవండి. లేవేవి నాకు లాభకరంలో అయి ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటే, ఏవేవి లాభకరంగా ఉండేనో క్రీస్తు నిమిత్తము అవి ఏం చేసిన నేను నష్టంగా ఒకడు దేవుని రాజ్యంని గురించిన మర్మం గ్రహించినప్పుడు తన కలిగి ఉన్నదంతా అమ్ముకొని ఏం చేస్తాడంట, ఆ పొలంని కొనుక్కుంటాడంట. ఒకడు ముత్యాల వ్యాపారం ఏం చేస్తాడు, ఒక అమూల్యమైన ముత్యంని కనుక్కొని తనకున్నదంతా అమ్మేసి ఆ ముత్యంని కొనుక్కో. ఏంది ఆ ముత్యం? దేవుని రాజ్యం. ఏంది ఆ అమూల్యమైన భూమి? దేవుని రాజ్యం. అంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది? సో మనకి ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో వీటినన్నిటిని ఎలా ఎంచుకున్నాడంట, నష్టంగా ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకోవాలనుకున్నాడు. ఎవరిని? ఎందుకు ఎన్నుకున్నాడు ఇది? క్రీస్తు. చాలామంది డబ్బు సంపాదించుకుంటున్నారు కానీ క్రీస్తుని వదిలేస్తున్నారు. సో ఈయన పౌలు గారు నీ దేవుడు దీవించడానికి, పౌలు గారు ప్రభుని వెంబడించడానికి తన కలిగిన ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని అన్నింటిని ఎలా ఎంచుకున్నాడంట, నష్టంగా, పెంటగా. మనం మరి ఎలా ఎంచుకుంటున్నాం? మనం ఏమైనా నష్టపోవడానికి నేను ఇవాళ అడగాలనుకున్నా, హ్యావ్ యూ లాస్ట్ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్? ఏదైనా క్రీస్తు కొరకు నువ్వు నష్టపోయింది నీ జీవితంలో ఏమైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ విచ్ యూ హ్యావ్ లాస్ట్ ఫర్ క్రైస్ట్? ఏదైనా ఉందా? ఇవాళ రేపు నష్టపోయేది ఏం లేదు. క్రీస్తు కొరకు వదిలిపెట్టేది చాలా తక్కువ అర్థమైపోతున్నది. మనం ఏమైనా అలాగనే మోషే ఏం చేశాడంట, ఐగుప్తు సుఖభోగములని విడిచిపెట్టుకొని. అది మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఐగుప్తు సుఖభోగములను విడిచిపెట్టి క్రీస్తు గురించిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. మనం చద్దామా ఆ మాట? విశ్వాసంను బట్టి ఐగుప్తుతనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో చూసిందా ఈ భక్తులను అందరినీ దేవుడు ఎలా ఏ స్థాయిలో ఆశీర్వదించిండో చూడండి. ఎవరెవరైతే ఇలా ఎంచుకున్నారు. మోషన్ ఎట్లా వాడుకున్నాడు దేవుడు? పాయలైపోయింది అంతనే, కర్రలు లేపంగానే సముద్రం అయిందా లేదా? రాజుని గడగడలాడించేశాడు. మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, అలా రాజుల పక్కకు కూర్చొని పోయి వాళ్ళు ఆడుతున్నారు కానీ ఏమి హైదరాబాద్ గడగడలు ఆడతలేదు. ఆడుతుందా చెప్పండి? ఎందుకు? కాస్ట్ లేదు, మూల్యం చెల్లించట్లేదు, వెంబడించడానికి ఆ త్యాగం లేదు. రాజులను ఆశ్రయించేస్తా ఉన్నారు. మీరు చూడండి మరి మనము మరి నిజంగా మోషేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, పౌల్లాగా నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే, నీకు ఆ తపన ఉంటే, ఆ క్యారెక్టర్ ఉంటే, నువ్వు నష్టపరుచుకుంటే దేవుడు తప్పనిసరిగా వాడుకుంటాడు. ఆమెన్, గట్టిగా వాడుకుంటాడు. కానీ ఆ త్యాగం ఉందా? ఏమైనా నష్టపరుచుకోవడానికి ఇష్టపడతా ఉన్నామా?
ఆ సాక్రిఫైస్ నిజంగా అంత ఇష్టపడతలేను. మరి శిష్యులు అన్ని విడిచిపెట్టుకున్నారు. విడిచిపెట్టుకొని ప్రభుని వెంబడించాడు. ప్రభు వారిని గొప్పగా వాడుకున్నారు. నిజంగా మరి వారి సాక్ష్యం గొప్పగా అయింది. ఈరోజు మనం వారి గురించి చెప్పుకుంటా ఉన్నాం. నువ్వు కూడా అలా ఉండాలంటే మనం 2 ఉదాహరణలు చూసుకొని మనం ముగించుకుందాం. 2 సమూయేలు గ్రంథం, మరి ఇక్కడ దావీదుని గురించి చెప్పబడినది. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. రాజు ఇక్కడ అరానో ఏం చేసిండంటే రాజుకి దావీదు, ఇక్కడ మనం కూడా చూసుకోవాలి, దేవుడు మరి అభిషేకించిన రాజు దావీదు. మరి ఇంకేమంటారు, దేవుని చిత్తానుసారుడు అయిన రాజు దావీదు. చాలామంది స్టార్టింగ్ బాగుంటుంది, ఎండింగే ఇక్కడ నేర్చుకోవాలి మనం. అందుకని నేను దేవుని చిత్తానుసారుని, దేవుని అభిషేక్తుని అని చాలామంది పిచ్చి పనులు చేసేస్తున్నారు. స్టార్టింగ్ బాగానే చేసిండ్రు. ఇక్కడ దావీదు కూడా ఏం చేసిండు, స్టార్టింగ్ బాగానే గొలియాత్ని చంపాడు, బాగానే ఉన్నాడు. కానీ తర్వాత ఏం చేసిండు, మెల్లంగా సైన్యంని లెక్క పెట్టాలని చూసిండు. దేవునికి నచ్చలే. మళ్ళీ ఆయన అంత మంచి వ్యక్తి కాదు, ఆయన కూడా వచ్చి చెప్పిండు, వెళ్ళినవాడా నువ్వు లెక్క పెట్ట. మీ సంఘంలో కూడా ఆయన మంచివాడు కాకపోయినా మాట వినండి, మంచి మాట చెప్తే. ఆమెన్. ఎందుకంటే ఆయన మంచి మాట, ఆయన మాట, మంచి మాట చెప్తే ఎవరైనా వినాలి. ఓకేనా? మంచి మాట ఎవరైనా చెప్తే వినాలి. ఫరిసయ్యుల గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో తెలుసా, వారు చెప్పినట్టు చేయండి కానీ వారి క్రియల ప్రకారం చేయకండి అన్నాడు. అలానే అన్నాడా? వారు చెప్పింది మోసపీఠంలో కూర్చొని చెప్తారు, వారు చెప్పినట్టు చేయండి కానీ వారి క్రియల్లాగా చేయకండి అని చెప్పాడు. కాబట్టి ఎవరైనా మంచి మాట చెప్తే వినండి. దావీదు వినలే, లెక్క పెట్టిండు. అట్లానే ఏం చేసుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు. మరి తెగుళ్ళు వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువా ఇది నేను చేసిన పొరపాటు. మరి అమాయకమైన జనం, ఎందుకంటే తెగుళ్ళు వచ్చి 1000 మంది చనిపోతారు. కౌంట్ చేస్తాడు కదా అయినా, ఏదైతే నువ్వు కూడా పైసలు కౌంట్ చేయగలవు, తప్పున పోతే జాగ్రత్త. ఈయన దావీదు ఏం చేసిండు, ఎన్ని పైసలు, ఎంతమంది సైన్యం ఉన్నారు, ఎంత బలం ఉన్నది, నా చర్చికి ఎంతమంది వస్తున్నారు చూసి జాగ్రత్త, ఎంతున్నది అని అనుకోగలరు. పోతుంది. దావీదు అలా కౌంట్ చేశాడు. మరి ఆ బలం అంతా పోతాం. అప్పుడు పశ్చాత్తాపడతాడు, నేను చేసిన ఏం చేయాలి అంటే అప్పుడు గాది ప్రవక్త అంటాడు, పోయి మరి బలి అర్పించమని చెప్తాడు. అప్పుడు అరానా దగ్గరికి పోయి, ఎక్కడనైతే ఆ దేవదూత స్టాప్ అయిందో ఆ ప్లేస్ దగ్గరికి పోయి, మరి నేను బలి అర్పిస్తా అని అరౌనాని అడుగుతాడు. అడిగినప్పుడు అరౌనా, తెలుగులో ఏమున్నది ఆయన పేరు, అరౌనా ఏమంటాడంటే, మరి నా ఏలినవాడా, ఎడ్లను తీసుకో, కర్రలను తీసుకో, ప్లేస్ కూడా తీసుకో, ఫ్రీగా ఇస్తున్నా అంటాడు. ఏదైనా మీకు కూడా అన్ని ఫ్రీగా ఇచ్చినవి తీసేసుకోవద్దు, ఓకేనా? పుచ్చుకున్నట్ట కంటే కొంచెం గట్టి చెప్పండి. ఫ్రీగా ఇస్తున్నా అంటాడు. ఫ్రీగా ఇస్తున్నా అంటే అప్పుడు దావీదు చక్కటి మాట చెప్తాడు, ఫ్రీగా వచ్చేదాన్ని దేన్ని కూడా నేను బలి, ఐ విల్ నాట్ గివ్ సాక్రిఫైస్ దట్ విచ్ హ్యాస్ కమ్ ఫ్రీలీ, దట్ డిడ్ నాట్ కాస్ట్ మీ ఎనీథింగ్ అంటాడు. తెలుగులో ఎట్లుందో మనం చూద్దామా. నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకి కొన్నాడు.
నేను ఏది కూడా ఆఫరింగ్ ఇస్తే దేవునికి వెళ్ళ చెల్లించింది ఇయ్య. నేను వెళ్ళ చెల్లిస్తా, అది నేను కాస్ట్ పే చేయాలి దానికి. అలాంటిదే నేనేం చేస్తా, త్యాగం చేస్తా, అలాంటిదే బలి ఇస్తా. నిజంగా మరి దేవుడు అంగీకరించాడు. మనం కూడా ఏం చెల్లించాలి? ఫ్రీగా వచ్చింది ఏదో చెల్లించొద్దు, కాస్ట్ చెల్లించాలి. ఆమేన్. కాస్ట్, ఏం కాస్ట్ పే చేస్తున్నాం ప్రభుని వెంబడించడానికి? ఏం కాస్ట్ ఇస్తున్నాం? ఆ ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినందుకు, సిలువ మోసినందుకు, ఉమ్మివేయబడినందుకు, పరలోకం విడిచిపెట్టినందుకు ఆ ప్రభుకి ఏ ముఖం చూపెడతాం చనిపోయిన తర్వాత? ప్రభా నేనేం చేయలే, చర్చకు వచ్చిన ప్రభా రా వెల్కమ్ అంటాడా? ఏమైనా చూపెట్టాలి కదా ప్రభు దగ్గర. ఉత్త చేతులతో పోతామా? దేవుని మందిరానికే ఉత్త చేతులతో పోవద్దని చూసినాం కదా మనం. ఫలం తీసుకొని మళ్ళీ పరలోకానికి ఎట్లా పోదాం? ప్రభా ఏం చేయాలని నిన్ను అంగీకరించిన, విశ్వసించిన, అన్ని నా ఆశలే నాయే, అన్నీ అట్లనే నడిపించుకున్నా ప్రభా అని ఎంటర్ అవుతావా? జాగ్రత్త. ఏమైనా ఫేస్ ఉండాలి కదా మనకి. మన కొరకు ప్రాణం పెట్టినని మీకు కలిస్తే ఎవరైనా ఒక్కసారి మనం ఆలోచిస్తాం. ఎవరైనా మీకు వారి కిడ్నీని ఇచ్చి మీ ప్రాణం కాపాడుతా ఆయనని గెలవనికి పోతే వెరీ గుడ్ ప్రభు, అన్నీ ఇంకేమన్నా నాకు వచ్చిన ఫ్రూట్స్ లేవు, ఏం లేవు నీకు, ఇంకా నువ్వే నాకు అన్నాం అనుకో, ఆయన చూసి ఏమవుతుంది? అరే వీళ్ళకి కిడ్నీ ఇచ్చేసిన, థ్యాంక్ఫుల్గా లేరు అని ఎవరైనా ఆనందిస్తారు. మనం ప్రభు దగ్గరికి అట్లా పోదామని చెప్పండి. మీరు పోతా అంటే పోండి, మరి నాకేం బాధలు లేవు. అట్లా పోతారా? ఎవరైనా పోతారా? కానీ చాలామందికి అర్థమవుతలేదు, థ్యాంక్ఫుల్నెస్ లేదు, కృతజ్ఞత లేదు, వెల ఏం చెల్లించట్లేదు, ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం ఎలా పోవాలి? వెల ప్రభా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నేను ఇచ్చింది ఇది చాలా ఏందంటారు, ఆల్మోస్ట్ చెత్తతోటి సమానం. మీరు చేసిన త్యాగం ముంగట. అందుకని భక్తులు ఏమన్నారు? ప్రభువా నేను ఏం బలి అర్పించాలి, నన్ను కోరు, విరిగి నలిగిన హృదయమే నా బలియాగం నేనా, నువ్వు బలిని కోరవు, కోరిన ఎడల నేను ఇస్తా. సో దావీదు అన్నాడు, నేను అలాంటి సాక్రిఫైస్ ఇయ్య, నేను అలాంటి బలి ఇయ్య, ఫ్రీగా వచ్చేదాన్ని. అలాగనే మరి అబ్రహాం దేవుడు మరి ఇసాకుని బలి అడుగుతాడు. అన్నిటికంటే ప్రియమైంది ఏంది? ఇసాకు. ఆయనకి 100 సంవత్సరాలకు పుట్టాడు. చూసాడు, టెస్ట్ చేశాడు అబ్రహాంని. మరి ఇసాకుని బలి యాగమని అడుగుతాడు. అయితే ఇక్కడ అడిగినప్పుడు ఏం చెప్తాడంటే, మనం ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం. ఏంటంటే ఎట్లనైతే యేసుక్రీస్తు ప్రభు తగలబడి అంటే కూర్చొని మంచిగా థింక్ చేసి నన్ను వెంబడిస్తావా లేదా, ఫ్యాన్గా ఉంటావా, ఫాలోవర్గా అవుతావా అని ఎలాగనైతే చెప్పాడో, అబ్రహాంకి కూడా ఏం చేసిండంటే తీసుకుపోయి ఇచ్చే అని చెప్పలే, పోయి మోరియా పర్వతం మీద అర్పించా. ఇక్కడ నుంచి నున్న ప్లేస్ నుంచి మోరియా పర్వతం ఎన్ని దినాల ప్రయాణం? 3 రోజులు ప్రయాణం. 3 రోజులు ఏం చేయాలి? అయినా ఆ థింక్ చేయాలి. ఏం చేయాలి? నిజంగానే వచ్చిందా దర్శనమా, కలనా, నిజంగానే కనిపించిందా, కరెక్టా కాదా, ఎందుకు ప్రభు అడుగుతాడు కొడుకుని, ఇట్లా ఇప్పుడు అడగలేదే, ఇంకా పక్కకున్నోళ్ళు ఈయనకు వచ్చేది ఎట్లుంటుంది చెప్పండి? 3 days ఏమనుకుని ఉండొచ్చు అబ్రహాం? అబ్బా నా కొడుకుని బలిస్తున్నా, నా కొడుకుని బలిస్తున్నా, పోతున్నా అని అనుకుని ఉండొచ్చా? ఎంత దుఃఖం ఉంటుంది ఒకసారి చెప్పండి. ఎంత ఆలోచించి నరాలు తెగిపోయి ఉండొచ్చు ఒకసారి చెప్పండి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. అట్లనే ఇప్పుడు మీరు ఆలోచించాలంటే మీకు మంచి ఒక క్లూ ఇస్తా. ఏంటంటే మీకు ఇష్టమైంది ఏదో అడిగిండు అనుకోండి, ఏది ఇష్టమో నాకు తెలియదు. కవి ఏది ఇష్టం నీకు?
ఇసాకు నీకేది ఇష్టము, ఐఫోనా? ఎవరికి ఏది ఇష్టమో నాకు తెలియదు, దేవునికి తెలుసు, మీకు తెలుసు. ఇచ్చేయమన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? 3 days టైం ఏం చేస్తారు మరి? ఆలోచించుకోండి. మంచిగా ఇప్పుడు వద్దు, ఆలోచించుకొని చెప్పండి. అరే, వద్దు. ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం? నిజంగానే ఇచ్చేస్తామా? చూడండి, ఒక ధనవంతుడు కూడా వచ్చాడు ప్రభు దగ్గరికి. నిత్య జీవం కావాలి ప్రభు, మళ్ళీ నేనేం చేయాలని అన్నాడు. ఆజ్ఞలు గైకో అన్నాడు, కైకుంటా అన్నాడు. కానీ ఉత్తుత్త మాటలు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తలేడు. అచ్చా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తావా? అయితే ఆస్తి నమ్మి పేదలకు ఆయనకి ఇచ్చేయమన్నాడు. నన్ను వెంబడించమన్నాడు. గుండె డల్లుమన్నది అంతనే, వదిలేయమంటే. కానీ శిష్యులు వదిలేశారు. ఒకవేళ ధనవంతుడు వదిలేసినుంటే శిష్యులతో పాటు ఆయన పేరు కూడా మనం ఉంటుండే ఈరోజు. 3 days టైం ఇచ్చాడు, పోయాడు, బలి ఇచ్చేశాడు. అదే ఆ మౌంట్ మొరేయా పర్వతం, అదే ప్లేస్లో మరి సంఘం కట్టబడ్డది, అంటే మందిరం కట్టబడ్డది. ఎక్కడ కట్టబడ్డది? ఏ ప్లేస్లోనైతే దావీదు బలి ఇచ్చాడు, ఏ ప్లేస్లోనైతే అబ్రహాం బలి అర్పించాడు. చూడండి, మనం ఇప్పుడు 2వ దినవృత్తాంతములు మరి 3వ అధ్యాయం మొదటి నుండి. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ. తర్వాత సొలొమోను మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఒబోసీయుడైన ఓర్నా ఏ పర్వతం అది? ఎక్కడనైతే అబ్రహాం తన ఇష్టమైన దానిని బలి ఇచ్చాడు, ఏ ప్లేస్లోనైతే దావీదు నేను ఫ్రీగా వచ్చిన దానిని నేను బలివనని తీసుకోను, నేను కాస్ట్ పే చేస్తా అన్నాడు. అట్లనే ఆ ప్లేస్లోనే మందిరం కట్టబడ్డది. సో ఏ ప్లేస్లోనైతే సాక్రిఫైస్ ఉంటుందో, ఏ ప్లేస్లోనైతే, ఏ స్థానంలోనైతే త్యాగం ఉంటుందో, ఆ స్థానంలో సంఘం కట్టబడుతుంది. ఆమేన్. త్యాగం ఏం లేకుండా సంఘం కట్టబడాలంటే కట్టబడదు. ఎలా కట్టబడుతుంది సంఘము తెలుసా? అందరికంటే గొప్ప సాక్రిఫైస్ తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేశాడు. ఆమేన్. ఆ ప్లేస్లో ఆ కుమారుడు చిందించిన రక్త బొట్ల మీద, హతసాక్షులు చిందించిన రక్త బొట్ల మీద, రక్త దారాల మీద సంఘం కట్టబడుతుంది. ఆమేన్. సో ఎక్కడనైతే సాక్రిఫైస్ ఉంటుందో, ఎక్కడనైతే బలి ఉంటుందో, ఎక్కడనైతే త్యాగం ఉంటుందో, అక్కడ సంఘం కట్టబడుతుంది. సో మనమందరం కూడా ఆలోచించుకుందాం. ప్రభువా, మరి మీరు అందరూ అంత ఆశతో ఉన్నారు, ఆ త్యాగం. ప్రభువా, మరి విశ్వాసులందరూ, మిమ్మల్ని వెంబడించిన వారు త్యాగం చేశారు, సాక్రిఫైస్ చేశారు. అలాగనే మేము కూడా మరి మీ అనుచరులంగా, ఫాలోవర్స్గా మేము సాక్రిఫైస్ చేయడానికి మాకు సహాయం దయచేయండి. ఎప్పుడైతే అర్పిస్తామో ఆ అర్పణను దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆమేన్. కాబట్టి సజీవ యాగంగా మన శరీరంలని ఆయనకి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి